అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి. లండన్ మెట్రో రైలులో పంచ్లు విసురుకున్న ప్యాసింజర్లు. న్యూయార్క్లో మహాత్మా గాంధీ నూతన విగ్రహం ఆవిష్కరణ. బాస్కెట్బాల్ మ్యాచ్లో విషాదం, కోర్టులోనే కుప్పకూలిన 14 ఏండ్ల బాలిక. ఈ ట్రెండ్ అత్యంత భయానకం. డీప్ ఫేక్ పై సత్యనాదెళ్ల ఆందోళన. అమెరికాలో గత ఆదివారం అదృశ్యమైన భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య కథ విషాదాంతమైంది. నీల్ మృతదేహాన్ని అతడు చదువుతున్న యూనివర్సిటీ క్యాంపస్లోనే పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిఫ్టన్ ధృవీకరించారు. నీల్ ఆచార్య ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. అయితే ఆదివారం యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అతడు అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని అతడి తల్లి ఆదివారం నుంచి తన కొడుకు కనిపించడం లేదని, అతడిని గుర్తించడంలో సాయం చేయండంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. చివరిసారిగా ఉబర్ డ్రైవర్ నీల్ను క్యాంపస్లో వదిలిపెట్టినట్లు తెలిపారు. ఈ పోస్ట్పై స్పందించిన షికాగోలోని భారత రాయబార కార్యాలయం వర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఆ మేరకు విద్యార్థిని గుర్తించడంలో అవసరమైన సహాయ సహకారాల్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా నీల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లండన్ అండర్ గ్రౌండ్ రైలులో విధ్వంసకర దృశ్యాలు దర్శనమిచ్చాయి. ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్ పై అటాక్ చేసింది. ఓ వ్యక్తిని పట్టుకుని 2 వ్యక్తులు పంచ్లు విసిరారు. ఇష్టం వచ్చినట్లుగా అతన్ని కొట్టారు. ట్రైన్ డోర్ వద్దకు లాగి మరీ కుస్తీ పడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. పోలీసులు దీనిపై విచారణ మొదలు పెట్టారు. అయితే 2 వ్యక్తులు ఒకర్ని కొడుతుండగా మరో వ్యక్తి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఎందుకు ఆ గొడవ జరిగిందో ఇంకా తెలియలేదు. 2 గ్యాంగ్లు కొట్టుకుండగా అక్కడ ఉన్న ప్యాసింజర్లు అరుపులు కేకలు పెట్టారు. ఫైట్ ఆపాలని వేడుకున్నారు. కానీ వాళ్లు మాత్రం వినలేదు. లండన్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగి ఒకరు ఆ కొట్లాటను ఆపే ప్రయత్నం చేశారు. ఈ ఘటన పట్ల బ్రిటిష్ ట్రాన్స్పోర్టు పోలీసులు ఓ ట్వీట్ చేశారు. దర్యాప్తు జరుగుతున్నదని సమాచారం తెలిస్తే తమకు చెప్పాలని ఆ ట్వీట్లో కోరారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జాతిపిత మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీ తులసి మందిర్ వెలుపల నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ చట్టసభ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్ ఆవిష్కరించారు. కాగా సౌత్ రిచ్మండ్స్ హిల్స్లో ఉన్న గాంధీ విగ్రహాన్ని 2022 ఆగస్టులో దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ఆ స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగానే గాంధీ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసి తాజాగా ఆవిష్కరించినట్లు మేయర్ ఎరిక్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తమ నగరంలో ద్వేషానికి తావు లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్కూల్ మైదానంలో బాస్కెట్బాల్ గేమ్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన 14 ఏండ్ల బాలిక ఉదంతం కలకలం రేపింది. అమెరికాలోని ఇల్లినాయిస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొమెన్స్ హైస్కూల్కు చెందిన అమరి క్రైట్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆటలో భాగంగా బాస్కెట్బాల్ కోర్టు చివరికి వెళ్లిన బాలిక ఆపై కుప్పకూలింది. క్రైట్ మరణంపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. 9వ తరగతి చదివే బాలిక హఠాన్మరణంతో స్కూల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలిక మరణం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని స్కూల్ సూపరింటెండెంట్ షనాన్ అండర్సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ క్రీడల్లో పాల్గొంటూ పలువురు చిన్నారులు, యువత ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. కృత్రిమ మేధ సాయంతో రూపొందుతున్న డీప్ఫేక్ వీడియోలు, చిత్రాలపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భయానకమైందిగా పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖులకు చెందిన డీప్ఫేక్ ఫోటోలు, చిత్రాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్కు చెందిన డీప్ఫేక్ అశ్లీల దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. నెట్టింట ఈ ట్రెండ్ అత్యంత భయానకం. టెక్నాలజీ దుర్వినియోగంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి అని ఆయన అన్నారు. సోమవారం ఎన్బీసీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ దుర్వినియోగం ప్రమాదకరం, భయంకరమైంది. దీనిని అరికెట్టేందుకు వేగంగా స్పందించాల్సిన అవసరముంది. ఆన్లైన్లో సురక్షితమైన సమాచారం ఉండేలా కట్టుదిట్టమైన నిబంధనలు రావాలి. దర్యాప్తు సంస్థలు, టెక్ సంస్థలు కలిసి వస్తే డీప్ఫేక్ అరికట్టడం పెద్ద విషయం కాదు అని సత్యనాదెళ్ల అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఇమేజ్ జనరేటర్ను ఉపయోగించి టేలర్ స్విఫ్ట్కు చెందిన డీప్ఫేక్ అశ్లీల దృశ్యాలు రూపొందాయని ఆ దేశ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.